ఇన్నాళ్ళు మనం వేగంగా పెరుగుతుంది కదా అని కేవలం వనామీ వెంటే పరిగెత్తాం. కానీ మనం ఏ తప్పు చేశామంటే మనం వనామీ పెంచుతున్నప్పుడే ప్రపంచమంతా కూడా అదే పని చేసింది. ఫలితంగా నేడు గ్లోబల్ మార్కెట్ వనామీతో నిండిపోయింది. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి వస్తున్న విపరీతమైన పోటీ వల్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. కానీ 2026లో లాభం అనేది క్వాంటిటీలో లేదు, ప్రీమియం నిష్ లో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ చాలా మంది రైతులు మళ్లీ బ్లాక్ టైగర్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. వనామీ ధరలు పడిపోతున్న తరుణంలో జపాన్ మరియు యూరప్ వంటి దేశాల్లో ఇండియన్ బ్లాక్ టైగర్ రొయ్యలకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. అందుకే అంతర్జాతీయ బయ్యర్లు వనామీ కంటే 25 నుండి 30% అదనపు ధర చెల్లించడానికి వెనుకాడటం లేదు. గుర్తుంచుకోండి, అందరూ సాగు చేసే సాధారణ రకం వెనుక పడకండి. మార్కెట్లో దేనికైతే అత్యంత విలువ ఉందో అదే సాగు చేయండి. వనామీ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం మోనోడాన్.